దీన్ని నేను ఆపుతానని చెప్తే ఆయనకు అంతకంటే మనం సంతోషం. రాజకీయ పరంగా ఈ అంశం అన్నది ప్రధాన అంశంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? పొలిటికల్ యాంగిల్లో ఇది ప్రైవేట్ పరం అంటే విశాఖ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో మటుకు ఇది తప్పకుండా వాళ్ళకు చాలా ఇదే అవుతుంది. దాని మీద వాళ్ళకు వ్యతిరేకత ఇదంతా వచ్చేది. అయితే ఈ మాట అంటే కొంతమంది అంటారు మరి అలా అయితే ఇదిగోండి, దిస్ ఐఎమ్ షోయింగ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. అది చూపించండి. యా, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇది. వీళ్ళు ఏం రాస్తున్నారు? ఆర్ఐఎన్ఎల్ సేల్ మే బి ఫాస్ట్ ట్రాక్డ్. నాయుడు సపోర్ట్ ది ఫార్మ్స్ ప్రైవేటైజేషన్ సేట్ టీడీపీ సోర్సెస్. ఇది ఏదైనా మన తెలుగు పత్రికలో ఇదో రాస్తే వాళ్ళదో వీళ్ళదో ఏదో అనొచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంటే అథారిటీ కదా. ఇది జూలై 8 నాటి వార్త. టీడీపీ యూటర్న్ అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెడ్ బై తెలుగుదేశం పార్టీ ఈజ్ లైక్లీ టు సపోర్ట్ సెంటర్స్ ప్లాన్ ఫర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL, also known as Vizag Steel. The stance of TDP, a key ally of the Bharatiya Janata Party-led government at the centre, will give the much needed comfort to the centre to proceed with the privatization plan, which has been hanging on fire for years due to lack of cooperation from the state government. Okay. అంటే ఇవి ఇండస్ట్రీ వాళ్ళ వెర్షన్స్ రాస్తుంటారు వీళ్ళు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ సహకారం లేదు కాబట్టి అట్లా ఆగిపోయింది. లేదని చెప్పడం జగన్ కూడా పూర్తిగా వాళ్ళకు మద్దతుదారే, కానీ ఏదో ఎన్నికలను ఏదో అది కొంచెం ఆలస్యం చేశారు. అది బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఎన్నికల అయ్యే వరకు అలా ఊరుకుంటే అది అట్లా చేస్తూ ఉంది. వాస్తవానికి ఎన్నికల ముందు జరిగిన చర్చలో కొంచెం తర్వాత వివాదంగా కూడా మార్చబడిన దాంట్లో సీఎం రమేష్ నేను చర్చలో ఉన్నప్పుడు అప్పుడు ఇదే అక్కడ మాకు పూర్తి అనుకూలత ఉంది, మీరు ఇది అంటున్నారు చూడండి అని. అలాగే అక్కడ ఆయన గెలుస్తాడని కూడా సర్వేలు వీటిలో కొన్నిట్లో వచ్చింది. ఇప్పుడు కూడా నేను పెట్టిన వీడియో కింద కామెంట్స్ అవి. మరి ప్రభుత్వ రంగం ఇన్ని సమస్యలు ఉన్న చోట బీజేపీ అభ్యర్థి గెలవటం, ఇప్పుడు ప్రజలు అక్కడ ఉన్న కాంబినేషన్ను బట్టి ఇంకో పరిస్థితిని బట్టి ఓట్లు వేసి ఉండొచ్చు, ఇంకా ఏ కారణాలైనా ఉండొచ్చు, అంటే రాజకీయ కారణాలు. దాన్ని బట్టి సీఎం రమేష్ను గెలిపించింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు, ఆపుతాడేమో అని కూడా చేసి ఉండొచ్చు. కేంద్రంలో కాస్త హుషారుగా ఉంటాడు, కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ఈయన ఆపుతారేమో అని కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అది జరగకపోగా ఇప్పుడు నేను మీకు చూపించా కదా, ఫాస్ట్ ట్రాక్ చేయడానికి, డిఫాల్టర్గా ప్రకటించడానికి, దాని వాల్యూ కూడా తగ్గించేయడానికి, ఇప్పుడు అమ్మకపోతే ఇంకా తగ్గిపోతుంది అనే వాదన తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడాలి మరి రేపు కుమారస్వామి వచ్చి ఏం చెప్తారో, ఆయనకు మన వాళ్ళు ఏం చెప్తారు అనేది ముఖ్యమైనది. ఆయన అయితే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు కాపాడే శక్తి ఎవరికి లేనట్టేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? 1300 రోజుల నుంచి పోరాడుతున్న కార్మికులు ఇంక వాళ్ళే చేస్తున్నారు. 1300 అంటే మీరు లెక్కేయండి ఎన్ని రోజులు. రోజు నిరాహార దీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆపారండి. రెండోది మీరు అన్నట్టుగా కొద్ది రోజుల కిందట శైలితో కలపటం ఇట్లాంటివి కూడా వచ్చాయి. అంతకుముందు శైలితో కలపటం మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నా, పోనీ ఫ్యాక్టరీ బతుకుతుంది కదా ఏదో ఒకటి శైలితో అన్న కలపండి అని కూడా ఈ కార్మికులు సిద్ధం అయ్యారు. అవన్నీ ఊరికే ఫ్లోట్ చేశారు, కానీ నడకేమో ఇటు ఉంది. ఓకే, అందువలన పూర్తి సందేహాస్పదంగా ఉన్నారండి పరిశీలకులు, కానీ ఆర్థిక నిపుణులు, కార్మికులు వీళ్ళందరూ. దీనికి ఎసరు పెట్టడానికే కేంద్రం అంతా సిద్ధం చేసింది, స్కెచ్ చేయడం అయిపోయిందని. ఇంకా రేపు దాని స్వరూపం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ అదేదైనా నిజంగా మీరు అన్నట్టు మారితే అంతకంటే కావాల్సింది లేదు. అందరూ కూడా దీన్ని స్థానిక సమస్యలా కాకుండా రాష్ట్ర సమస్య, దేశ సమస్యలాగా కూడా చూడాలి. అంత పెద్ద కంపెనీని ప్రైవేట్ పరం చేయడం కనుక అనుమతిస్తే ఇప్పుడు వరుస పెట్టి క్యూలో ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇంకే ఉద్యమాలు అయితే ఆగవండి. ఎవరైనా పాడుకున్నా కానీ వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకునే వారికి జరుగుతూనే ఉంటుంది. అది ఒక దశలో కాదు. నిజానికి ఉద్యమాలు అవి లేకపోతే మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ, ప్రధానమైన పార్టీలు అందరూ అటువైపు ఉంటే ఒకటి గుర్తించండి సార్, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, LPG విధానాల్లో ప్రైవేటీకరణ అనేది ముఖ్యమైన